మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో కొండ గుట్టల మధ్య స్వయంభుగా వెలిసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం 48వ వార్షికోత్సవ వేడుకలకు సిద్ధం చేసినట్లు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తలారి మల్లేష్, ఆలయ పూజారి బసప్ప తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తామన్నారు. 3 రోజుల పాటు నిర్వహించనున్న వార్షికోత్సవ వేడుకల్లో ప్రత్యేక కార్యక్రమాలు, పూజలు నిర్వహిస్తామని, పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీ శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం, క్షేత్రం బస్వాపూర్, కుకునూర్ మండల్, వెల్దుర్తి జిల్లా, మెదక్. ఈ బస్వాపూర్లో ఇది తెలంగాణ కాశీగా ప్రసిద్ధిగాంచిన భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానము. ఈ దేవస్థానము చాలా పురాతనమైనది. ఇది 9వ శతాబ్దంలో స్థాపించబడిన లింగము. 11వ శతాబ్దంలో పుట్టులింగం అనేది పుట్టుక వచ్చిన లింగము, స్వయంభు లింగము. ఇక్కడ అప్పుడు యోగులు తపస్సు చేస్తూ ఈ స్వయంభు లింగము ప్రత్యక్షమైంది. కావున ఇక్కడ ఈ దక్షిణ దిశకు పెద్ద గుట్టతో ఉంటుంది. అదే ఈశాన్యంలో కోనేరు ఉంటుంది. ఇక్కడ ఎవరికి కానీ బాగలేనప్పుడు కోనేరులో స్నానం చేసి దర్శనం చేసుకున్నట్టయితే అందరికీ అనుకూలమైన కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా ఈ ప్రతి సంవత్సరము వార్షికోత్సవం జరుగుతుంది. వసంత పంచమి రోజు ఇక్కడ 46 వార్షికోత్సవాలు జరిగినాయి. ఇక్కడ కొన్ని పంతులతో ఇబ్బందులతో ద్వారా కొద్దిగా వసంత పంచమి రోజు అనేక కార్యక్రమాలు ఉన్నందున పంతులు కొద్దిగా 1 నెల రోజులు వెనుకకు జరిపి పెట్టారు వార్షికోత్సవాన్ని. ఇది మార్చి 26, 27, 28, 27 నాడు కళ్యాణోత్సవం జరుగుతుంది. 28 నాడు రథోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ కళ్యాణకు వచ్చి చూసి తీర్థప్రసాదాలు స్వీకరించగలరు. ఏ కోరిక ఉన్నా భక్తులు వచ్చి ఇక్కడ కోరినట్టయితే నెరవేరుతున్నాయని నమ్మకము ప్రజల్లో ఉంది. ఇది చాలా పురాతనమైన టెంపుల్. అప్పుడు కానీ ఇక్కడ అన్నదానం 3 రోజులు నిత్యాన్నదానం జరుగుతుంది. ప్రతి సోమవారం రోజు అన్నదానం జరుగుతుంది. ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజు అఖండ భజనలు, అన్నదాన కార్యక్రమాలు జరుగును. కావున భక్తులందరూ ఈ కళ్యాణోత్సవంకి రాగలరని మనవి చేస్తున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.